అనుకున్నాలే ఇదేమో నీలాంటి వస్తాడని. సరే కానీ ఏమైనా ఆషాఢంలో అరగంట కూడిపడ్డా ఎప్పుడు బాగానే ఉంటేగా కాదు. సరే కానీ డాక్టర్ దగ్గర పోవచ్చుగా. డాక్టర్లకు గులిగలకు ట్యాబ్లెట్లకు తగ్గేది కాదంటావు, అన్ని తెలిసి మాట్లాడతావు. నాకే తెలుసా, నాకేం తెలియదు. నీకెందుకు తెలుస్తా? తెలిసిందని బాగా తెలిసిందని అడుగున పడితే లేపదానికి కూడా నువ్వే. సరే కానీ బాగానే మాటలు తెలిసినావు కానీ రాక రాకైతే వచ్చినావు కదా, ఏదో ఒకటి మా ఊరు మర్యాదకే చేయాలి కదా. అల్లాడి ఇక చేసేస్తాం నేను. అల్లాడి మధ్యలో రావాలి నీకుంది అలా ఏం కాదు అదే వెనకేం చెప్తున్నా వెనకలా ప్రపంచం చూస్తున్నా యాన్ని పడ్డామంటే ప్రపంచం కనపడుతుంది. సరే గాని వెనకేదో చేస్తున్నాను అర్థమవుతుంది. ఎక్సైజ్ చేస్తున్నా. ఏం సైజు? ఎక్సైజ్ అంటే ఏంటో నీకు తెలుసు? నాకు అస్సలు తెలియదు. ఎత్తేది దించేది. ఏం మాట్లాడుతున్నావు? కరసొచ్చినాడు. ఎక్సైజ్ అక్క మామ ఇంట్లో ఉన్నాడా? మామ ఇంట్లో ఉన్నాడా? లేదులే. అయితే నువ్వు కూడా చేయొచ్చు ఎక్సైజ్. అంటే చేసినా లాభాలే. ఎందుకు ఈ వయసులో ఎక్సైజ్ చేసి ఏం చేస్తావు? మరి కాదు, ఎక్సైజ్ అంటే అసలు ఏంటిదా అని. ఎక్సైజ్ అంటే తెలుదా నీకు? తెలియనే కదా అడుగుతున్నా. నీ సమస్త లోకానికి తెలిసేది ఎక్సైజ్ అది. అంతమంది తెలుసు అంటావా? నాకెందుకు తెలుసు? నీకు విషయం తెలుసా? ఇక ఆంధ్రప్రదేశ్ లో 75% మంది ఎక్సైజ్ పోతున్నారు. అసలు ఏం ఎక్సైజ్ అని తర్వాత చెప్తారు. కానీ ఎక్సైజ్ అంటే ఏంటిది? ఎత్తేది దించేదంటే ఏం మాట్లాడుతున్నావురా? ఏమవుతుందో ఏం తెచ్చుతావు అంటే డమ్ములు సత్తా. ఈ మధ్య కాలంలో కండలు రానికి ఎత్తుతాడు చూడు ఎక్సైజ్. సచ్చినోడా, అది ఎక్సర్సైజ్ రా నాయన. నేను చెప్పిందే కదా. ఇప్పుడు ఇట్లా మార్చినారా? అది ఎప్పుడో మార్చారు కానీ సరే మంచిగా వండి పెట్టినా కదా, పచ్చడేసుకొని ఏదైతే కొత్తలోనికి పచ్చడి, సిద్ధకారం, ఉల్లిగడ్డ కారం, ఎల్లిపాయ కారం, ఏ కార్యాలు ఇవన్నీ ఏదో చికెన్ మటన్ పెట్టు అంతేనంట. సరే రాకరాకు వచ్చినావు కదా, బయటికి నలుగురు చెప్పుకోవాలి కదా. సరే గాని అల్లుడు మరి అందులోకి దేవునికి దండం పెడుతున్నా కదా. ఏంటిది? దేవునికి దండం పెడుతున్నా. ఎందుకు? ఏ దానికి పెడుతున్నావా అని. ఎందుకంటే మన కాపురం బాగుండాలని. నాకు అంత పెద్ద మనసు ఎప్పుడు
మన కాపురం అంటే మన కాదు. మరి ఇప్పుడు నువ్వు అవును మామ, ఆ, నేను ఆ, నీ కూతురు, అవును. మన కుటుంబం బాగుండాలని మన కాపురం అనే. అట్లన్నావా? ఎంత మంచి అల్లుడు. మంచోడు మంచోడు అని మంచానికి దూరం చేసేయలేమ్మా. ఎడుదిరికొచ్చి అల్లకి దూరమే. మా ఇంట్లో మంచానికి పని లేక చానాలే. సరే సరే గాని ఆ. అల్లుడు వై. మంచిగా తిన్నావు కదా, అవు. మంచిగా ఇక థమ్స్అప్ గిమ్సప్ ఇక ఏ చికెన్ మటన్ లేక థమ్స్అప్ గిమ్సప్ కాదు. మరి నేను అడుగుతుంది కదా. ఇక ఇక మీరు ఎవరైనా అనుకోండి, మా మామ మాట్లాడక అది ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇక ఆ. ఏంటనుకునేది ఏంటిది? నీకు తెలుసా? ఇగో సరే గాని నువ్వేం చదువుకున్నా? నేనా ఆ. చదువా అవును పిచ్చర్ లేదునా. అయ్యా ఎడ్యుకేటెడ్. చదువు పిచ్చలేదు. ఇక ఐ ఆమ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ గ్రాడ్యుయేటెడ్. అబ్బో 10వ తరగతి అయిపోయినాక ఆ. కష్టపడి ఆ. ఎర్రబాటలు చదివిన ఎంసీ ఆ మంచిగా పంపించినాడు. ఎక్కడ? దాని తర్వాత మ్యాథ్స్ నోట్స్, ఆ, దాని తర్వాత రైల్ స్టాక్, ఆహా. దాని తర్వాత సిల్వర్ షిప్స్, ఆ, దాని తర్వాత హెచ్డి బెంగళూరు. ఆహా. బెంగళూరు పోయి చదవాల. అంతేనా? బెంగళూరు మనం పోవాల్సిన అవసరం లేదు. మరి ఈటికే దిగుమతి చేస్తారు. ఏ దొరికినారంటే మనల్ని దిగుమతి చేస్తారు. ఇక ఊరికి ఓ గుడి ఉంటుందో తెలియదు కానీ ఆహా. మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందట. అంతేనా? ఇక నీకు ఇంకో విషయం తెలుసు, ఏంటి? కరోనా టైంలో మా బడి టైమింగ్స్ కూడా మార్చినారు. ఎప్పుడు? పొద్దున 9కి తెస్తారు, ఆ. మధ్యాహ్నం 12కి మూస్తారు. ఎవరి బుక్కులు వాళ్ళు ఇల్లు తీసుకోవాలి, చదువుకోవాలా. అంతేనా? యానమ్మ మధ్యాహ్నం అనుకో సార్లు వస్తారు, పాఠాలు చెప్తారు. అంతేనా? ఏందనుకున్నావు? ఓహో నిజంగా అల్లుడు. ఇక ఇన్ని చదువులు చదివినా కదా. అవును అవును కదా, అంటే నాకు డౌట్ వచ్చింది. ఆ. ఇంత గొప్ప గొప్ప చదువు నాకు కూడా అర్థం కాని చదువులు చదివినావు కదా, మరి జాబ్ వచ్చిందా? జాబ్ రావాలంటే పరీక్ష రాయాలి కదా. రాసావా మరి? అబ్బా, పరీక్ష రాద్దామని రాత్రి 12 వరకు చదివినత ఆ. కానీ రాయలేకపోయినా. ఎందుకో? రాత్రి 12 వరకు చదివినాడు ఏనాడు రాయలేడు. ఎందుకు రాయలేడు? ఎందుకు రాయలేడా అని? ఎందుకు రాయలేడంటే నిద్ర వచ్చేది, పొద్దున్న యాంగ్ ఓవర్ వచ్చేది. చదివే ఉంటుంది, అంతే. తలకాయ నొప్పి తగ్గలేక మళ్ళీ ఎక్కేయాలి. ఇక నైట్ అంతా ఎక్కుతుంటే దిగుతుండే ఎక్కేయాలి. ఏంది అదో అంత మంచి చదువు చదివినావు కదా అల్లుడు, ఉద్యోగం సంపాదించుకున్నా. అదే ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం సంపాదించుకున్నా దుబాయ్ పోయినా ఆ. నువ్వు చదువు చదవాలంట. ఏంటిదో? యాంటిక్యూటీ కానీ సిగ్నేచర్ కానీ బెటర్ స్ప్రైట్ కానీ అమ్మ చదువుతుంటే దండిగా ఉన్నాయి. పూటకి 800 1000 రూపాయలు, 800 1000 రూపాయలు. ఈ మధ్య బాగా చదివినట్టున్నావు. ఏందనుకున్నావు? కొత్త కొత్త పేర్లనే చెప్తున్నావు. సంవత్సరానికా? సంవత్సరానికి 1000 రూపాయలు అయితే పొద్దుముక్కులు బల్లనే ఉందను. పూటకి 800 1000 రూపాయలు కట్టాలంట. ఎవరు చెప్పిన కర్మ? సిల్వర్ షిప్స్ అయినా అదే గిక్కే, బెటర్ స్ప్రైట్ అయినా అదే గిక్కే. అంతేనా? కాబట్టి ఉద్యోగం సంపాదించుకున్న దుబాయ్ మరి ఏమైంది? లేదన్నాడు. కింగ్ ఫిషర్ అంటే పెద్ద పెద్ద కంపెనీయా? సరే గాని అల్లుడు గొప్ప గొప్ప చదువు చదివిరమ్మా అల్లుడికి మంచి ఇంగ్లీష్ మర్యాద చేస్తా. అల్లాడి మీరు తెచ్చేట చెప్పాలా? బీరు దాటి వస్తాయి మళ్ళా. ఇక బీరు దాటి టేబుల్ వస్తాయి వస్తాయి. బ్రాందీదే అత్త నాకు వచ్చిందే. బీరు దాటి టేబుల్ వస్తాయి. బ్రాందీదే అత్త నాకు వచ్చింది. ఒకటి 2 3 5 9 10 11 ఏం కనబడతలేవు కదా. ఇక సుక్కలు లెక్క పెడతానా? సుక్కలు ఏడ చుక్కలు? అది భగవత్ ఇచ్చే, మన చేతిలో ఏమి ఉండదులే కానీ. ఎందుకు సుక్కలు లెక్క పెడతాను? కాదు చుక్కలే అసలు ఎందుకు లెక్క పెడుతున్నావు అని. ఎన్ని సుక్కలు ఉంటే మనకు అంతమంది కొడుకులు ఉంటాలా? రస్తారయ్యాల చేతులు మరి నీ లెక్క ప్రకారానికి ఆంజనేయ సామిత్ర కొండ కూడా ఇస్తావు నాకు తెలుసు. నువ్వు ఇట్లా
కాదు అంటే అంతమంది కొడుకులు కాదు, ఆ, అంతమంది మనవాళ్ళు పుట్టాలని పోయి కొడుకులన్నే. అట్లన్నావా? ఇగో అయినా నా బిడ్డ అంతమందిని అసలు కాదు. ఎందుకన్నా నా చేతిలో పడితే నువ్వైనా కంటావు, నీ బిడ్డైనా కంటావు. ఏయ్! ఒరేయ్ కర్రోడా, ఏ? నా చేతిలో నువ్వు పడితే మాత్రం అప్పపోయావు. నేను నలుగురిని కంటా నీ చేతిలో పడితే. అవును ఏడగంట ఆపరేషన్ నేర్పించుకుంటుంది. ఏ, నువ్వు అన్ని పైన చెప్పాకు పొద్దుముకులు. సరే సరే గాని అల్లుడు, ఓకే నాగాకు. నువ్వు అట్లా ఫేస్ పెడితే నవ్వకుండా ఎవరుంటారు? సరే గాని అల్లుడు, మంచిగా తిన్నావు కదా, తాగినావు కదా, ఇక పడుకో. అమ్మా నేనే దిక్కనా కొడుకుని కాదమ్మా, నేను ఒక్కనే అనుకను.